అయ్యో ఫోన్ మర్చిపోయానే. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను. అమ్మా ఫోన్ నా దగ్గరే ఉందమ్మా. అయ్యో మంతన గేమా నువ్వు రామ్మా. ఒక్క నిమిషం ఉండు బంగారు తల్లి. అమ్మో గీతమ్మా, మ్యాథ్స్ బుక్ తీసుకున్నావా? తీసుకున్నాను నాన్నమ్మగారు. తీసుకున్నాను, అన్ని తీసుకున్నాను నాన్నమ్మగారు. అయ్యో నువ్వు నీళ్ళు మర్చిపోయావు. ఉండు. అరే నాన్నమ్మగారు పర్వాలేదు, ఇంక పద పద. ఇది ఇది ఇక్కడ ఉంది. రా 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 రా. ఇప్పుడు చూడు. కూరకి పనికొస్తుంది. ఎక్కడ నమ్మేస్తే డబ్బులు వస్తాయి. అయ్యో అమ్మేంటి అలా క్యాచ్ పెట్టేసింది? అయ్యో బాబాయ్. నేను ఒకటి మర్చిపోయాను. నువ్వు ఇక్కడే ఉండు తల్లి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ఇదొక్కటి ఉందేంటి? అత్తయ్య గారేరి అత్తయ్య కనపట్లేదు. మొదలెడదల్లారా. అమ్మా తలుపు అమ్మా. అయ్యో తలుపేసేసింది. ఇప్పుడు ఎలాగా? వెనకాల ఇంకో తలుపు ఉంది, అటు నుంచి వెళ్దామా? ఏమైంది నాన్నమ్మగారు? అయిపోయిందే, రా పోదాం. నేను మళ్ళీ ఫోన్ చేస్తా.
నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టే. నమస్కారం అండి. కారం కారం కారం. సైకిల్ పోటీలు పెట్టారు, బానే ఉంది. మరి తొక్కడానికి సైకిల్ ఎవరిస్తారు? మేమే ఇస్తాం అమ్మా. ఎక్కడ? అక్కడ సైకిల్ ఉన్నాయి కదా, పోటీలో పాల్గొనే వాళ్ళు అందులో వాళ్ళకి నచ్చిన సైకిల్ తీసుకుని పోటీలో పాల్గొనవచ్చు. అలాగే ఆ పోటీ అయిపోయాక సైకిల్ తీసుకెళ్ళిపోవచ్చా? తీసుకెళ్ళొచ్చమ్మా. ఓ 10,000 మాకిచ్చి తీసుకెళ్ళొచ్చు. మాకేం వద్దులే, పదవే. నీకు నచ్చిన సైకిల్ సెలెక్ట్ చేసుకుందు గాని. శ్వేత, నువ్వెందుకు వచ్చావమ్మా? రెస్ట్ తీసుకోలేకపోయావా? నేను అదే చెప్పాను సార్. కాకపోతే తను పట్టుదల చూశాక కష్టమైనా కాదనలేకపోయాను సార్. నా వైపు గట్ల జాలిగా చూడకండి సారు. బార్డర్ లో సైనికులు 2 కాళ్ళకి బుల్లెట్లు దిగినా దేశం కోసం యుద్ధం చేస్తున్నారు సారు. గస్వంటిది చిన్న మేకు దిగితేనే నేను అవుతానా సారు? సైనికులకి దేశం ఎట్లనో నాకు మా మామకిచ్చిన మాట గట్లనే. దేశం కోసం సిపాయి ప్రాణం ఇస్తాడు, మాట కోసం గీ శ్వేత ప్రాణం పెడతాడు సార్. వెరీ గుడ్. స్పోర్ట్స్ మ్యాన్ కు ఉండాల్సిన స్పిరిట్ నీలో ఉందమ్మా. ధైర్యంగా వెళ్ళు, నీదే విజయం. థ్యాంక్ యూ సార్. అక్కడున్న సైకిల్లో నీకు నచ్చిన సైకిల్ తీసుకెళ్ళు, సరేనా? ధైర్యంగా వెళ్ళు. గట్లనే సార్. మామ పద. పదమ్మా, మెల్లగా. మొండి ఘటం. పోల్డ్ సైకిల్. ఏయ్, నువ్వు సెలెక్ట్ చేసుకోవే. గీత, అటు చూడు, ఆ సైకిల్ బాగుంది కదా. నానమ్మ గారు ఈ సైకిల్ తీసుకుంటాను. సరే సరే రా. చూసుకోమ్మా ఏ సైకిల్ కావాలో. నానమ్మ గారండి, నేను ప్రాక్టీస్ చేసుకుంటానండి. చేసుకో, జాగ్రత్త. ఇదిగో ఎక్కు. అది ఓకే. రా రా. అలా మెల్లగా, జాగ్రత్త. ఇందా, మెల్లగా మెల్లగా మెల్లగా. ఓకే, నేను పడుకుంటా. ఓకే, మెల్లగా మెల్లగమ్మా. ఓ, స్లో 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 స్లో. ఏందే మంచి ఖుషీగున్నావు, మంచిగా జాతర చేసినట్టున్నావు. చెయ్యి చెయ్యి. గెలుపంటే బూట్లలో మేకులేసి గెలుచుడు కాదే, కష్టపడి గెలవాలే. గదెట్లుంటదో ఈ రోజు నీకు రుచి చూపిస్తా. బూట్లలో మేకలేయడం ఏంటి? నేనేం వేయలేదు. చల్, చేసిన సన్నాసి పని చెప్పుకుంటారా? అడిగితే ఒప్పుకుంటారా? నన్ను గెలవనికి మోసం చేయక్కర్లేదే. ఓడిపోయినా చెర క్షమించు అని నా కాళ్ళు మొక్కుతే చాలు. గీ శ్వేతనే ఓడిపోతుంది. ఆ అవసరం నాకు లేదు. నేను ఆడగలను, గెలవగలను. ఆ దమ్ము ఈ గీతకుంది. అబ్బో గట్లనా? అయితే ఈ రోజు సైకిల్ పోటీలో గెలిచి చూపించవే. ఖచ్చితంగా నేనే గెలుస్తా. నువ్వు ఈ పోటీలో గెలిస్తే నేను ఈ స్కూల్ మోకమే చూడా. ఇక జీవితాంతం నా మొక్కం చూపించా. ఛాలెంజా? ఔ ఛాలెంజే. ఈ రోజుతో నువ్వో నేనో తేలిపోవాలి. మనిద్దరి ఇట్లా ఒక్కరే ఈ స్కూల్లో ఉండాలి. సరే, చూద్దాం చూద్దాం.
అబ్బా. అమ్మా అరే అయ్యయ్యో భలే ఆశ్చర్యంగా ఉంది. కాళ్లల్లో మేకులు దిగితే మంచాన పడుతుంది, పోటీకి రాకుండా ఉంటుంది అని ఎంతో కష్టపడి దాని బూట్లలో మేకులు వేస్తే వేసింది నేనమ్మా. అయ్యో నువ్వే వేసావులేవే. ఆ, కానీ తెల్లారేసరికి తగుదునమ్మా అని తయారైపోయింది. కొంప తీసి దాని కాళ్ళకి మేకులు గుచ్చుకోలేదా? గుచ్చుకోబట్టేగా నిన్న పరిగెత్తలేక పడిపోయింది. ఆ నిజమే నిజమే, గుచ్చుకోబట్టే కదా పడిపోయింది. లేకపోతే రన్నింగ్ పోటీలో అదే గెలుచుండేది. మరి అన్ని మేకులు గుచ్చుకున్నా ఎలా వచ్చిందక్క? ఏమో ఎవరికి తెలుసే. ఇదిగో ఏది ఏమైనా ఈ సైకిల్ పోటీలో దాన్ని ఓడించి తీరాల్సిందే. శ్వేతనేంటి, గీతను కూడా ఓడించాలి. అబ్బా గీతకి ఎలాగో సైకిల్ తొక్కడం పెద్దగా రాదే. ఆ శ్వేత దెబ్బలతో ఎలాగో తొక్కదు. గెలిచేది నువ్వేనే. ఆ, ఇంతకీ ఆ శ్వేత గెలవకుండా ఎలా ఆపుతావురా? అందుకో మాస్టర్ ప్లాన్ నేను వేశా. ఏంటది బుజ్జి? ఆ, ఇదిగో ఆ శ్వేత సైకిల్ మీద వెళ్ళిందనుకో, మన నలుగురం కలిసి కాపు కాస్తాం. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ యాక్సిడెంట్ జరిగేలా చేస్తాం. దాన్ని కింద పడేలా చేసేస్తాం, కాళ్ళు చేతులు విరిగేలా చేసేస్తాం. నువ్వు సూపర్ బుజ్జి. అంటే నిన్న శ్వేత ఓడిపోవడానికి కారణం మా పెద్దమ్మ వాళ్ళ, లేదంటే పాపం శ్వేతే గెలిచేది. అంటే నా వల్లే శ్వేత ఓడిపోయింది. ఈరోజు కూడా మా పెద్దమ్మ వాళ్ళ వల్లే ఓడిపోతుంది. అది జరిగితే శ్వేత ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకెప్పటికీ నాకు కనిపించదు. లేదు లేదు, శ్వేతే గెలవాలి. నేను ఓడిపోయినా శ్వేతని గెలిపించాలి. బెజవాడ దుర్గమ్మ సాక్షిగా, నెల్లూరు ఎల్లమ్మ సాక్షిగా, శ్రీశైల బ్రహ్మరాంబిక సాక్షిగా ఈ పోటీలో శ్వేత గెలుస్తుంది. ఈ గీత గెలిపిస్తుంది. ఇదిగో ముందు అర్జెంటుగా మనం ఒక పని చేయాలి. ఏంటది బుజ్జి? ఆ శ్వేత సైకిల్ ఎక్కడుందో చూసి దానికి గాలి తీసేయాలి. సూపర్ ఐడియా బుజ్జి. నేనే రంగంలోకి దిగుతా. ఆ? ఇంతకు ఆ శ్వేత ఎక్కడుంది? ఆ, అదిగో బుజ్జి, అది సైకిల్ వదిలేసి వెళ్తుంది. ఇదే మంచి సమయం. ఆ సైకిల్ సంగతి నేను చూసుకుంటా. ఓకే ఓకే. ఎవరు చూడట్లే కదా. అరే బద్రి, అరే బద్రి, గాలెందుకు తీసావురా? అది గాలి లేక ఉక్కపోస్తుందంటే అందుకే గాలి కోసం తీసా. గాలి కావాలంటే ఫ్యాన్ కిందికెళ్ళాలి, లేదంటే సెట్ కిందికెళ్ళాలి. అంతేగాని నా కూతురు సైకిల్ గాలి తీస్తావురా? ఇది మీ కూతురు సైకిలా? అవునరా, నువ్వు చేసిన పని వల్ల నా కూతురు పోటీలో ఎలా పాల్గొంటుందిరా నిన్ను. అయ్యో సారీ ఆంటీ, మీదని తెలియకుండా గాలి తీసేశారు. సారీ, క్షమించండి. సంపెత్తాను.
చెప్తానే నీ సంగతి చెప్తా. ఈ సైక్లింగ్ పోటీకి రూల్స్ ఏంటంటే, మన స్కూల్ దగ్గర గుడి ఉంది, ఆ గుడిలో ఒక జెండా ఉంది. ఆ జెండాను తీసుకుని ఎవరు ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చి పెడతారో వాళ్లే విన్నర్స్. ఓకే, ఆల్ ద బెస్ట్. అయ్యో 1 2 3 గో గో. తప్పు గీత గీత. అయ్యో తప్పు తప్పు తప్పురే. స్పీడ్గా తప్పు తప్పు. అయ్యో తప్పు తప్పుకమ్మా. పండు, ఏయ్, ఏం చేస్తున్నావే? నేను గెలిచాను. ఇక్కడే ఉన్నవే, చూడవే, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారే. వెళ్ళవే, వెళ్ళు. అక్క మనం ఇక్కడ కాదక్క, పక్కకి వెళ్ళిపోదాం. అవునవును, పద పద. ఏంటి వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ అటెళ్లారు? ఏదైనా ప్లాన్ వేసారా? ఏమైపోతే మనకెందుకులే. వెళ్ళవే వెళ్ళు. నీ పని ఇప్పుడు కాదు, వచ్చిన తర్వాత చెప్తా. పెద్ద నాన్నగారు అంటే శ్వేతం పడడానికి ఇక్కడ కప్పు కాసారనమాట. చెప్తా చెప్తా. వెళ్ళవే వెళ్ళు, వచ్చేటప్పుడు చెప్తాను ఈ సంగతి. వచ్చేస్తుంది. వెళ్ళవే వెళ్ళు, తిరిగి వస్తావుగా. ఇదిగో ఈ టైర్ ని నీ మీదకి తోసేసి కాళ్ళు విరగొడతాను. అమ్మో, చెప్తా మీ సంగతి.
కాపాడుకోవాలి. వస్తుంది. అవునక్క. రావే, చూసావే కాళ్ళు సరిగా లేకపోయినా ఎంత స్పీడ్ గా తొక్కుకుంటూ వస్తుందో. ఇంకా లేట్ ఎందుకు టైర్ తోసే.